నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి శ్రీకాంత్ గారు. ఇప్పుడు గౌరవంగా సీనియర్ జర్నలిస్టు శ్రీకాంత్ గారు మిమ్మల్ని క్వశ్చన్లు అడిగిండు. జయరాజ్ సార్ సీనియర్ విశ్లేషకులు, శేషు సార్ ఉన్నాడు. సరే నేనంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్తా వదిలేయండి. నందా సార్ కి అయితే అసలు టైం అయ్యలేదు. నలుగురు క్వశ్చన్లు మీకు ఏం సమాధానం చెప్పారు? నేనేమిటో సార్ నేను ఆ ప్రశ్న వైపు వెళ్ళట్లేదు. నేను 2 నిమిషాలు మట్టి క్లోజ్ చేస్తా. ఓన్లీ సబ్జెక్ట్ చెప్తా. 21 నెలలుగా 6 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆయన కాగు నివేదిక చెప్తాడు కదా, కాగు నివేదిక 2,80,000 కోట్లు కేసీఆర్ పోయినాయని చెప్తాను కదా, అవి మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ నేను డైరెక్ట్ చెప్తున్నా, 13,500 కోట్లు పర్ మంత్ ఇన్కమ్, తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ 18,500 కోట్లు. అంటే 21 నెలల 3,70,000 కోట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు అప్పు చేసిండు. అంటే 6 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళకు పంచిండు. కార్తీక్ ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండో చెప్పగలుగుతారు? ఆయనే శ్రీకాంత్ గారు నిజమేంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో లేనప్పుడు వివిధ స్థాయిల్లో బీహారులను అతి నీచంగా మాట్లాడి, ఐఏఎస్ ఐపీఎస్ అతి నీచంగా మాట్లాడితే మొన్న రాహుల్ గాంధీతో బీహార్కి పోతే ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం తెలుసా? ఇవాళ మా బీహార్కి ఎందుకు వచ్చినావు? బీహార్ గురించి సంబంధం ఉందండి? పొలిటికల్ ఆరోపణలు నా డిబేట్ లో నేను చాలా ప్రశ్నలతో వచ్చా. దీనికి సమాధానం కావాలి. ఒక్క నిమిషం కంపోజర్ ప్లీజ్. సార్ దయచేసి నేను మాట్లాడినప్పుడు నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. వాళ్ళు మాట్లాడే ప్రతిదీ నేను రాసుకొని విత్ ప్రూఫ్ మాట్లాడుతుంటే నేను సమాధానం మొదలు పెట్టగానే అందరు గయ్యనే కాబట్టి ఏం చేయాలి మరి? అందరికి నేను ఒక్కరిని సమాధానం చెప్తున్నా. మీరు 30 ఏళ్ళ అనుభవం అంటున్నారు. సార్ ఈ రోజు సార్ 10 మందికి సమాధానం చెప్పే సత్తా ఉండండి. నేను భయపడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బూట్ల నాకి చంద్రబాబు అన్నారు. యాక్చువల్లీ డిబేట్ నందరెడ్డి గారికి ఎక్కువ టైం లేకపోయినా ఐఎమ్ సారీ ఫర్ దట్. చెప్పండి సార్. ఇగో ఈ రోజు కూడా ఇంత చర్చల కూడా ఎవ్వరు కూడా ఈ 2 లక్షల కోట్లు మాయమైనవి ఎక్కడ కూడా లెక్కలకు పెట్టుకోండి సార్. ఆల్రెడీ 2 లక్షల గురించి ఇందాక చర్చ వచ్చింది. ఏం చెప్పాలనుకుంటా వినాలి కదా మీరు. కంటిన్యూ. ఈ రోజు కూడా ఈ వార్త తప్పని కానీ దీన్ని ఖండించినట్లు కానీ ఎక్కడ ఈ రోజు వరకు ఒక వార్త లేదు. 2 లక్షల కోట్లు అంటే ఏం చిన్న మాటనా సార్? ఇది చిన్న మాటనా ఇది అంటున్నా? దీనిపైన చర్చ జరగొద్దా? దీనిపై మాట్లాడమనండి. శ్రీకాంత్ గారు 11 సంవత్సరాలుగా వారు ఈ దేశాన్ని సర్వనాశనం చేసి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇయ్యలేదు. బనకచర్లకు చేసి తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు, ఈ రోజు లక్షలాది కంపెనీలకు తాళాలు వేసిన వాళ్ళు మాట్లాడలేకుండా నేను మాట్లాడిన సమయం 2 లక్షలకు సంబంధించి ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడాం. ప్రశ్న అవును సార్. వాళ్ళకి ఖండించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి. మీరు కాగ్ రిపోర్ట్ ఐ న్యూస్ వేదికగా 2 లక్షల కోట్లు ఇప్పుడు నేనే అడుగుతున్నా. 2 లక్షల కోట్లు ప్రభుత్వం సో ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లు మాయమైన మొత్తం డబ్బులు లేవు కాబట్టి సంక్షేమ పథకాలు ఇస్తాం. అదే మీరు ఇచ్చే బీజేపీ వేసిందా? 12,000 రూపాయలు రైతులకు రైతు భరోసా కింద బీజేపీ వేసిందా బీఆర్ఎస్ వేసిందా? ఎవరేసారు సార్? ఎవరిచ్చారు? మొన్న ఐఏఎస్ గా ప్రిపేర్ అయ్యి రిజల్ట్ వచ్చిన వాళ్ళకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఎవరిచ్చారు? బీఆర్ఎస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా?
ఎందుకు మాట్లాడతారు ఉట్టిగా? ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన మీకు ఏమైనా కోపాలు ఉంటే దయచేసి మాత్రం రాజకీయంగా కొట్లాడండి, కానీ ప్రజలకు జరిగేదాన్ని దయచేసి ఆపొద్దు. గోడల మీద రాసి చూపించినాం సార్, గోడల మీద రాస్తారా? మీ పరిపాలన శ్రీకాంత్ గారు ఇవాళ నైట్ తర్వాత ఆరోగ్యశ్రీలు కేసు మన సేవలు ఉంటాయో ఉండయో తర్వాత విషయం. కానీ దాన్ని చేయాల్సింది మీరే కదా. కార్తీక్ గారు ఇప్పుడు మేము కొట్లాడకుండా రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చోలేదు. మేము కొట్లాడుతున్న విషయం ప్రజలకు మేము ఈ రోజు చెప్పాల్సిన పని లేదు. ప్రజల కళ్ళ ముందు ఉన్నది, దాని గురించి టాపిక్ కూడా అనవసరం. అనవసరమే కాదు. అంటే మీరు కావాలని వ్యతిరేకతను ప్రజలు పెంచి పోషిస్తున్నారా? ప్రజలు ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతను ఎవరు పెంచి పోషించలే, ఆటోమేటిక్ వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ పోషించాలనుకుంటున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణ అవమానిస్తున్నాడు ప్రజల్ని, ప్రజా గొంతుకని అవమానిస్తున్నాడు. చాలా అంశాలు రెండు అంశాల గురించి మాట్లాడుతున్నారు. రుణమాఫీ చేసి ఎవరు చేశారు? రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేదా? 12 చెక్కుల్ని మాయం చేసామాట వాస్తవం కదా. ఇంతవరకు రాహుల్ గాంధీకి లేని నమ్మకం రేవంత్ రెడ్డికి ఉంది కదా సిబిఐ పైన. రాహుల్ గాంధీకి లేని నమ్మకం సిబిఐ పైన రేవంత్ రెడ్డికి ఉంది కదా. 2 లక్షల కోట్ల రోజు పొద్దున్న లేచి సిబిఐకి అన్న ఇచ్చినాం కదా. ఏం చేసిరు ఈ రోజు వరకు? ఏం చేసిరు ఈ రోజు వరకు? 2 లక్షలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారు? ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చెప్తారు? కాంగ్రెస్ పార్టీ చెప్తారా? ఎవరు చెప్తారు? ప్రభుత్వము దానిపైన కేసీఆర్